కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అపోస్తుడైనటువంటి పేతురు గారు దేవుని రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమాప్తమైపోబోతుంది గనుక ఏ క్షణము ఏం జరుగుతాదో తెలియదు, మన అంతము కూడా సమీపంగా ఉంది. మనము అంతమయ్యేలోగా మనము నిత్య జీవానికి వెళ్తూ ఉన్నామా, నిత్య నాశనానికి వెళ్తూ ఉన్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలని, ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని ఈ లోకములో జీవిస్తున్న దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆ నిత్య నాశనానికి వెళ్ళకూడదు అంటే మనము స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలని ఈ దినాలలో మానవుడు స్వస్థత కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంత దూరమైనా వెళ్తూ ఉన్నాడు. మానవుని శరీర స్వస్థత మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యము మీద ఈనాటి విశ్వాసులకు లేదు. సహోదరి సహోదరుడా, శరీర స్వస్థత కలిగినా మరలా అనారోగ్యం రావచ్చు. ఒకవేళ రాకపోయినా ఏదో ఒక రోజున ఈ శరీరము మన్నుకు మన్నైపోవచ్చు. మనము శరీర స్వస్థత కంటే ఆత్మ స్వస్థతను కలిగి ఉండాలని, మన బుద్ధికి స్వస్థత కలగాలని. మన బుద్ధికి స్వస్థత ఎలా కలుగుతాది అనంటే దేవుని వాక్యమును మనము వినడము ద్వారా, మనము చదవడము ద్వారా మనకు స్వస్థతనిచ్చేది, నెమ్మదినిచ్చేది. దేవుని వాక్యమందు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆ వాక్యము మనకు స్వస్థతను కలగచేస్తది. ఆత్మ స్వస్థత కలిగితేనే మనము నిత్యత్వంలోనికి మనము చేర్చబడతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ సంకీర్తన 11వ చరణాన్ని చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో ఈ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటదో దేవుని వాక్యము మనకి స్వస్థ బుద్ధిని కలగచేస్తారు. ఈ దినాలలో అనేక మంది మాటలోను, చూపులలోను, తలంపులలోను, క్రియలలో కూడా సమస్తములో వారు తప్పిపోతూ స్వస్థ బుద్ధి లేని వారిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ వారికి తెలియకుండానే వారికి వారే నష్టము చేసుకుంటూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, మీ ప్రవర్తన ఎలాగున్నది? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ దినాన మనందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ దేహములో ఆయన ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. వీటన్నిటిలో మనల్ని మనం కాపాడుకుంటూ మనము అన్ని విషయాలలో తప్పిపోకుండా మనము స్వస్థ బుద్ధి కలిగిన వారమై ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయములో భద్రము చేసుకుంటూ మనము దేవుని వాక్యము మీద ఆశ కలిగి అనుసారంగా మనము జీవించినప్పుడు దేవుడు మనతో ఆయన మాట్లాడే దేవుడు. దేవుని వాక్యమే మనల్ని స్వస్థపరిచేది, జీవము కలిగింది, మన జీవితాలను పవిత్రపరచగలిగింది, శుద్ధీకరించగలిగేది. మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా? మనము లోబడుతున్నామా? మనము జీవిస్తున్నామా? ఈ రోజు మనందరము కూడా స్వస్థ బుద్ధి కలిగి మనము ప్రభు కొరకు ఆయన రాకడ సమీపంగా ఉంది గనుక ప్రార్థనలు చేయటిలో మనము మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి. మరి సహోదరి సహోదరుడా, ఇవన్నీ అంతమైపోతున్నప్పుడు వీటి నుండి నీవు తప్పించబడి నిత్య జీవానికి మనము వెళ్ళాలి అనంటే మనకి శరీర స్వస్థత కంటే ఆత్మ స్వస్థత ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ రోజు మన బుద్ధి ఎలాగుంది? ఒకవేళ మన బుద్ధి సరిగా లేకపోతే ఈ రోజే మనము దేవుని ఎదుట మన యొక్క అతిక్రమ క్రియలను ఒప్పుకుని ప్రార్థించినప్పుడు దేవుడు మన బుద్ధికి ఆయన స్వస్థతను కలగచేస్తాడు. ఎప్పుడైతే చిన్న కుమారుడికి బుద్ధి వచ్చిందో వాడు తన తండ్రి ఇంటికి చేరినట్లుగా ఈ రోజు మనకి స్వస్థ బుద్ధి వస్తే మనం కూడా పరమ తండ్రి అయిన దేవుని ఇంటికి చేరుతాము. అలాగూ చేరునట్లు ఈ రోజు బుద్ధి వాక్యం నీ హృదయంలో ఉంటే, మీరు లోబడితే మనకు స్వస్థతను కలిగించి మంచి బుద్ధిని దేవుడు మనకు కలగచేస్తాడు. దావీదును గూర్చి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తది. దావీదు పోయిన చోట్లల్లా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజు నువ్వు వెళ్ళిన
చోట్లల్లా స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావా? స్వస్థ బుద్ధి కలిగి మాట్లాడుతున్నామా? వెళ్ళిన చోటల్లా మనము ఎలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎదుటి వారితో ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. అలాగూ మాట్లాడడం ద్వారా దేవుని నామానికి అవమానకరంగా మనము జీవిస్తున్నామేమో. దావీదైతే వెళ్ళిన చోట్లల్లా తన బుద్ధి మంచిది గనుక అందరూ దావీదుకు భయపడ్డారు. కానీ ఈ రోజు నీవు అందరికీ భయపడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ బుద్ధి సరిగా లేక. కనుక ఈ రోజు నీకు స్వస్థ బుద్ధి దేవుడు ఇవ్వాలని, అటు స్వస్థ బుద్ధి కలిగి మీరు జీవించాలని, అలాంటి బుద్ధిని నాకు దయచేయండి అని మీరు ప్రార్థిస్తే దేవుడు అట్టి ఉన్నతమైనటువంటి స్వస్థ బుద్ధిని దేవుడు మనకి కలగచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాల్లో స్వస్థ బుద్ధిని మీరు కలగచేసి వారి ఎడల మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించమని, ఏ ఆత్మ నిత్య నాశనానికి వెళ్లకున్నట్లు మేమందరము నిత్యత్వములో ఉండినట్లు అటు స్వస్థ బుద్ధిని మాకు ప్రసాదించమని, అనేక మంది జ్వరముల చేత, బలహీనతల చేత, అనారోగ్యం స్థితిలో ఉన్నారు. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదలను, సంపూర్ణ స్వస్థతను, శారీరకమైన స్వస్థతను, ఆత్మ సంబంధమైన స్వస్థతను మీరు కలగచేసి మీ నిత్యత్వమునకు వారసులుగా మీరు మార్చి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.